వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు రేపటి బంద్కు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతుందని ప్రకటించిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఉచిత న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు చట్టాలపై అవగాహన సదస్సు. ఐకేపీ కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించిన అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్. సర్దాపూర్లోని మార్కెట్ కమిటీలో కొనుగోలు కేంద్రం ప్రారంభం. అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో రేపు బంద్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన బీసీ సంఘాల నాయకులు. సౌభాగ్య ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన కేడీసీసీ బ్యాంక్ సిబ్బంది. ఇక డీటెయిల్స్ చూస్తే, బీసీ రిజర్వేషన్ సాధన ప్రక్రియలో భాగంగా బీసీ సంఘాల పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ రేపు బంద్కు సహకరిస్తుందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ సంఘాల నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలలో 42% బీసీ రిజర్వేషన్ కోసం కృషి చేస్తున్నారని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ బీసీలు కూడా రాజ్యాధికారంలో భాగం కావాలని 42% రిజర్వేషన్ ప్రకటించారని అన్నారు. చట్టసభల్లో బీసీల ప్రాతినిధ్యం ఉండాలని మంత్రులు కృషి చేస్తున్నారని అన్నారు. రేపు నిర్వహించే బంద్కు విద్యా సంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో చొప్పదండి ప్రకాష్, పర్ష హనుమాన్లు, గోనె ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో బీసీ సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలు 42% రిజర్వేషన్ రాజకీయ పరంగా ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి బంద్కు 18వ తేదీన పిలుపునిచ్చినటువంటి దానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నామని చెప్పని ఈరోజు ఇక్కడ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుని హోదాలో మేము ప్రకటన చేస్తా ఉన్నాం. సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో 42% రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు కల్పిస్తామని చెప్పినటువంటి సందర్భం గుర్తు చేస్తూ ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రికి ఎంపికైనటువంటి రేవంత్ రెడ్డి గారు స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ పీస్ అధ్యక్షులుగా ఎంపికైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు వారి ఆలోచనతోటి అసెంబ్లీలో కూడా 2 చట్టాలను 42% సంబంధించిన రిజర్వేషన్ రాజకీయ పరంగా స్థానిక సంస్థల్లో ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు ఆ బిల్లును ప్రవేశపెట్టడం, అసెంబ్లీలో ఆ బిల్లును బలపరిచే అవకాశం సాటి బీసీ బిడ్డగా నాకు రావడం, 2 చట్టాలను తయారు చేసుకొని కేంద్ర ప్రభుత్వానికి పంపించిన అంశాన్ని ఒకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ 2018లో పంచాయతీరాజ్ చట్టంలో 50% క్యాప్తోనే ఎన్నికలకు పోవడానికి ఒక అఫిడవిట్ ఇచ్చినటువంటి సందర్భం సుప్రీంకోర్టు కానాడింది. ఈరోజు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే రిజర్వేషన్తో పాటు అదనంగా 42% బీసీలకు ఇచ్చి ముందుకు పోవాలంటే రేపు రాష్ట్రపతి ఆమోదం, గవర్నర్ ఆమోదం వచ్చిన తర్వాత ఈ ఆర్డినెన్స్ ఆటంకం కాకూడదని పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఓ ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి ఆ తదుపరి ఆగస్టు 30-31 తేదీలో కూడా దాన్ని కూడా సభలో ఆమోదం చేసుకున్నటువంటి సందర్భంలో 2 బిల్లులు కూడా, ఒకటేమో గవర్నర్ గారి దగ్గర నుంచి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఆగింది, మీ అందరికీ తెలుసు. 2 చట్టాలు ఆ తర్వాత ఆర్డినెన్స్ కూడా గవర్నర్ గారి దగ్గర ఆగినటువంటి సందర్భంలో మీ కృతనిశ్చయంతో ముందుకు పోవడం కోసం చేస్తున్న ప్రయత్నంలో ఈరోజు రాష్ట్ర హైకోర్టులో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిన తర్వాత స్టే రావడం, మేము 42% రిజర్వేషన్తో పోవడానికి అవకాశం వెళ్ళి సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు హైకోర్టులో విచారణ జరుగుతుంది కాబట్టి మేము ముందుకు వెళ్ళలేమని చెప్పినట్టు సందర్భంలో మేము
న్యాయపరంగా న్యాయస్థానాలపైన గౌరవం ఉంది. ఈ వచ్చే వాయిదా లోపల తప్పనిసరిగా 50% క్యాప్ను మించి ఇవ్వవచ్చనేటువంటి వాదనలు వినిపించడానికి ఒకవైపు ప్రయత్నం చేస్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంక్షేమ సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలు, ఓవైపు జాజు శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, ఓవైపు కృష్ణయ్య గారు కానీ, ఇంకా అనేక మంది పెద్దలు, ఇక్కడ హనుమాన్ ఉన్నట్టు, లేకపోతే ఎల్లప్ప ఉన్నట్టు, తర్వాత రాములు గారు ఉన్నారు, తర్వాత కమలాకర్ గారు, ఈ విధంగా చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించిన ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రజలను మేల్కొల్పే విధంగా, ప్రజలందరి యొక్క మద్దతును కూడగట్టుకునే విధంగా, ప్రజలలో ఉన్నటువంటి బలీయమైనటువంటి కోరిక 42% రిజర్వేషన్ అమలు కావాలని కోరుకున్నటువంటి తరుణంలో వారు ఏదైతే బంద్కు పిలుపునిచ్చిండ్రో దానికి మా కాంగ్రెస్ పార్టీ కూడా మా అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు నిన్నటి రోజు సంఘీభావాన్ని ప్రకటించిన సందర్భంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు హోదాలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కూడా ఇక్కడ సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. ఈ బంద్కు అన్ని వర్గాల ప్రజలు సహకరించి మీ మనోభావాలను ప్రతిబింబం చేసే విధంగా ఉండే విధంగా ఈ కార్యక్రమంలో అమలు చేయాలని చెప్పని సందర్భంగా నా వైపు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా పిలుపునిస్తూ వ్యాపార వాణిజ్య వర్గాలు, సినిమా హాళ్ళు, అన్ని వ్యాపారాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా సహకరించాలని చెప్పని, విద్యా సంస్థలకు సంబంధించి కూడా అందరూ సహకరించి మీ యొక్క భావాన్ని ప్రజలను మేల్కొల్పే, ప్రజల మద్దతు కూడగట్టిన క్రమంలో బీసీ సంఘాలు ఇచ్చినటువంటి దానికి మరి మీరు మద్దతు ఇవ్వాలని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ, ఓవైపు నేను ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాను. రాష్ట్ర శాసనసభలో 8 మంది ఎమ్మెల్యేలు సై అంటూ 42% రాజకీయ రిజర్వేషన్కు వాళ్ళు మద్దతునిచ్చారు. కానీ షెడ్యూల్ 9లో చేర్చమని గవర్నర్ గారి ద్వారా వెళ్ళిన తర్వాత కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళాక అక్కడ 8 మంది ఎంపీలు ఎందుకు నై అంటుండ్రో మా బీసీ సమాజం సమానం చెప్పాలని చెప్పుకోరుతున్నాం. ఈరోజు జంతర్ మంతర్ దగ్గర బీసీ సంఘాలు ధర్నా చేసినాయి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ధర్నా చేసింది. రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ అడిగితే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేట్ చైర్మన్లు, బీసీ సంఘాల నేతలు అందరూ కూడా కలుస్తామంటే 3 రోజులు మకా వేసిన ఢిల్లీలో రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ కూడా మాకు రానటువంటి సందర్భంలో ఓవైపు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళిన మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో ఆర్డినెన్స్ ఆమోదం పొందేలా చేయండి అని చెప్పండి, అక్కడ కూడా మాకు అవకాశం రాని సందర్భంలో ఓవైపు G09 తీసుకొని వస్తే బీజేపీ చీఫ్ రామచంద్రరావు గారు స్వాగతిస్తారు. కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గర నరేంద్ర మోడీ దగ్గర నోరు గుర్తులేరు. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ స్ఫూర్తితోటి, ఇది మన ఫెడరల్ సిస్టంలో ఉన్నాం, ఓ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అంశాన్ని గౌరవించి ఈరోజు బీసీ బిడ్డలకు నోటి కాడికి వచ్చిన ముద్దను లాక్కోకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. నామినేషన్లు వేసిర్రు, 42%తో మాకు అవకాశాలు వచ్చినాయని చెప్పండి. కాబట్టి అలాంటి వెసులుబాటును కల్పించే బాధ్యత కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పండి. ఈరోజు ట్రిపుల్ టెస్ట్ ఉంటే ఆయా రాష్ట్రాల్లో ముందుకు వెళ్ళొచ్చు అని 50% క్యాప్ రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఒకవేళ 50% క్యాప్ ఉన్నది నిజమని వాళ్ళు అన్నట్టయితే నేను అడుగుతాను, రిజర్వేషన్ కల్పించారు అంటే అప్పుడు 50% క్యాప్ ఎగిరిపోయినట్టే కదా. ఆనాడు 50% క్యాప్ ఎగిరిపోయి 60% అయినట్టే కదా అంటున్నా. అలాంటి దానిలో ఇంకో 22% ఎగిరిపోయి మా బీసీలకు వస్తే ఏం బాధ మీకని నేను అడుగుతాను. అసలు రాజ్యాంగంలో 50% క్యాప్ అనేది ఎక్కడ లేదు. సుప్రీంకోర్టు నామ్స్ లో ఆయా రాష్ట్రాల్లో ట్రిపుల్ టెస్ట్ జరుపుకోండి, ఒకవేళ అక్కడ మీకు వెసులుబాటు ఉంటే చేసుకోవచ్చు అని చెప్పండి ఆలోచన. అందుకే ఈరోజు మనం కులగణన సర్వే చేసినాం, 56.37% ఉందని తేలింది. అందుకే ఈరోజు చట్టం తయారు చేసుకున్నాం, 42% చట్టాన్ని తయారు చేసుకున్నాం. ఈరోజు మీరు కోర్టులో కూడా సవాల్ చేసిన వాళ్ళు G09ను ఛాలెంజ్ చేసారు తప్ప చట్టాన్ని ఛాలెంజ్ చేయలేదు. అంటే చట్టం ఈరోజు కులగణన సర్వే ప్రకారం పద్ధతి ప్రకారం చేసినాం. డెడికేషన్ కమిషన్ వేసినాం, ట్రిపుల్ టెస్ట్ సెకండ్, ఇది థర్డ్ 50% సంబంధించినటువంటి అంశం లేదు కాబట్టి మేము ముందుకు వెళ్ళాం. ఒకవేళ ఈ G09 కంటే ముందే గవర్నర్ ఆర్డినెన్స్ ఆమోదం పొందించిన, రాష్ట్రపతి గారి ద్వారా మా చట్టం తయారీకి సంబంధించిన షెడ్యూల్ 9లో చేర్చిన ఇబ్బంది ఉండకపోగదనేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తలేదని చెప్పండి సందర్భంగా
నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, ఒక పౌరుడిగా, ఒక బీసీ బిడ్డగా నేను ఈ ప్రశ్నను వేస్తూ దీనికి సమాజపరచడం అవసరం ఉందన్నమాట సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు మేము చిత్తశుద్ధి నిరూపించుకొని ముందుకు పోతా ఉన్నాం. బీసీల పక్షాన్ని నిలబడుతున్న దయచేసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా మరి ఆలోచన చేసి బీసీల పక్షాన్ని నిలబడాలని చెప్పి సందర్భం కోరుతూ 18వ తేదీన బంద్కు మా సంపూర్ణ సహకారాన్ని మద్దతు ప్రకటిస్తామని చెప్పి పార్టీ పక్షాన్ని తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. లీగల్ సెల్ ద్వారా ఉచిత న్యాయ సేవా సహాయంను సిరిసిల్ల కోర్టు ద్వారా అందించబడుతుందని లోక్ అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్ తెలిపారు. ఈరోజు సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులతో చట్టాలపై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి న్యాయ సేవా సహాయ కార్యక్రమాన్ని నిర్వహించబడుతుందని చింతోజు భాస్కర్ తెలిపారు. ఇందులో అడ్వకేట్ను పెట్టుకునే స్తోమత లేని నిరుపేదలకు ప్రభుత్వమే ఉచితంగా అడ్వకేట్ అందిస్తుందని తెలిపారు. తెల్ల కాగితంపై దరఖాస్తు ఇచ్చిన ఉచిత న్యాయ సహాయం అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, రిటైర్డ్ లేబర్ ఆఫీసర్ బలరాం, PLV దేవేంద్ర, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. కాబట్టి ఈ సమావేశంలో మరి ఇతర ముఖ్య విషయాలు మాట్లాడడానికి గౌరవనీయులు మన చింతోజు భాస్కర్ గారు, మరి మీ మహిళా నుంచి కూడా మహిళా అధికారిగా ఎందులో ఉన్నారు కాబట్టి దేవేంద్ర గారు కూడా వారు చెప్తారు. మరి మీకు ఎప్పటికీ మేము అందుబాటులో ఉన్నదని గుర్తు చేసుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. వేతనాల కొరకు వేతనాలు సరైన వేతనాలు చెల్లించకుండా వేతనాలు ఆలస్యం చేసి పంపించి సమాఖ్య నుండి మేము ఒక 5 సంవత్సరాలు ట్రైనింగ్ వెళ్ళినాం హైదరాబాద్కు. మేము ఎలాంటి రూపాయి ఆశించకుండా మా సంఘాలలో ఏమైనా సమస్యలు వస్తే అత్త కోడలకు ఏమైనా భూమి సమస్యలు ఎక్కువన్నా కానీ మేము ఎన్నో కేసులు చేసినప్పుడు సమస్యలు మా మహిళా సంఘాలలో కూడా మేము సోషల్ యాక్షన్ కమిటీ మెంబర్గా పనిచేస్తూ వాళ్ళకి సహాయంగా వాళ్ళ గొడవలు కాకుండా వాళ్ళ కౌన్సిలింగ్ చేసినాము. ఇప్పుడు కూడా ఏ కేసులు అయినా కానీ భూమి తగాదాలు కానీ ఎంపీ కానీ మేము కౌన్సిలింగ్ ద్వారా కొట్లాటలు పెట్టుకోవద్దు, కలిసిమెలిసి ఉండాలి. ఇంకా చట్టాల గురించి మీ అందరికీ అవగాహన, చట్టం గురించి అవగాహన ఉంటే గొడవలు కావు, సమస్యలు మనమే పరిష్కరించుకోవచ్చు. గొడవలు భూముల కాడ కానీ ఎక్కడ కానీ తగాదాలు కాడ నేను క్లియర్గా కోర్టులో పనిచేస్తున్నాను. ఈ కార్మికులందరూ చాలా కష్టపడి తక్కువ వేతనంతో పనిచేస్తున్నారు కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా మీరు చాలా పొద్దున 4 గంటలకు వస్తే సాయంత్రం వరకు వర్క్ చేస్తున్నారు. అసలు మీకే చేతులెత్తి మొక్కాలమ్మా. మీరు ఏదిగా అన్ని రకాల ఈ సిరిసిల్లకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మాకు టైం కేటాయించినందుకు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. స్టాఫ్ మున్సిపల్ సార్లందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. అయితే మీకు ఏ సమస్య వచ్చినా మీ వర్గాలు ఒక తెల్ల కాగితం మీద మాకు రాసిస్తే మీ సమస్యలను పరిష్కరించుకోవడానికి మేము లోక్ అదాలత్ ఫ్రీగానే డబ్బులు మీద ఎలాంటి ఆశించకుండా మీరు తెల్ల కాగితం మీద మీ సమస్య రాసుకొస్తామే కానీ జడ్జి గారి దృష్టికి తీసుకెళ్తాము. మీ సమస్య ఏదైనా మేము పరిష్కారం చేస్తాము. ఎలాంటి ఈ సమస్యలు ఉన్నా మాకు చెప్పండి, మేము చేస్తాము. అందుకే ఈ సమావేశం మీకు అందరికీ తెలియాలి అని మేము ఈ సమావేశం ఏర్పాటు చేసినాము. మీ అందరికీ ధన్యవాదాలు. ద్వారా 7 మంది ద్వారా వాళ్ళకి గ్రూప్ ఫామ్ చేసేసాం. ఎందుకంటే ఈ కాంట్రాక్ట్ గొడవలు ఉన్నప్పుడు అంటే వాళ్ళే 7 మెంబర్లలో ఒకళ్ళు అధ్యక్షులు ఉంటారు, ఒక ఉపాధ్యక్షులు ఉంటారు, మిగతా 5 మెంబర్లు ఉంటారు. అట్లా గ్రూప్ ఫామ్ చేసేసారు. ఎందుకంటే కాంట్రాక్ట్ గొడవలు ఉన్నప్పుడు అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళే ఇంటర్నల్గా సాల్వ్ చేసుకోవడానికి. ఇది ఎట్లయితే డ్వాక్రా సంఘాలు ఉన్నాయో అట్లనే మేము వర్కర్ల గ్రూప్ ఫామ్ చేసాము. తర్వాత వర్కర్స్కి ఎప్పుడైతే ఏవైతే ఇవ్వాలో ఎక్విప్మెంట్స్ కానీ EBFES కానీ టైమ్లీ మేనర్గా దాన్ని డిస్పోజ్ చేస్తున్నాం. అట్లానే ఇప్పుడు ఇంకా ఏమైనా ఇష్యూస్ మీ దృష్టికి వచ్చినాయని లోక్ అదాలత్ సర్వీసెస్ ఉంటాయి. అంటే మున్సిపల్ సర్వీస్ సంబంధించి కాకుండా మీ ఇంట్లో ఉన్న ఇష్యూస్ కూడా ఉంటాయి. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కానీ ఏదైనా ఉన్నా కానీ లీగల్ సర్వీస్ తీసుకెళ్తే అవి కూడా అయితే మీరు దానికి పని ఎక్కువని అంత కష్ట కోర్టు చుట్టూ తిరుగుతున్న అవసరం ఉంటుంది. లీగల్ సర్వీస్కి వెళ్ళి అక్కడ నేను మున్సిపాలిటీ పనిచేస్తాను సార్, ఇట్లా ఉన్నది, నేను ఉద్యోగం చేస్తే నాకు గడుస్తుంది కాబట్టి నేను నాకు అడ్వకేట్ లేకపోతే నాకు ఈ ప్రాబ్లమ్ని సొల్యూట్ చేయమంటే లీగల్ సర్వీస్ వాళ్ళు మీకు సహాయం చేస్తారు.
అదే అయితే మీకు అంటే మీ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని మీరు పని ఎత్తుకొని తిరగాల్సిన అవసరం ఉండదు. ఇది సుప్రీంకోర్టు మరి హైకోర్టు దాని ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారం మీ అందరికీ అవగాహన. ఎందుకంటే కొందరు వర్కర్లకు వాళ్ళు చదువుకొని ఉండరు, వాళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉంటారు, దొరుకుతుంటారు. ఎందుకు రాలేదమ్మా హాజరీగా అంటే సార్ కోర్టుకు పోయినా సార్ అని అంటారు. అది అట్లాంటి కాకుండా మీరు మీ పనిని విడిచిపెట్టేసుకొని తిరిగే అవసరం ఉండదు. లీగల్ సర్వీస్ వాళ్ళ దగ్గర ఒకసారి మీ ప్రాబ్లం మీరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు మీకు సలహాలు ఇస్తారు. దాని తర్వాత ఏదైనా అడ్వకేట్ కావాలన్నా మంచిగా జడ్జి గారి దృష్టికి కూడా తీసుకెళ్తారు. ఓకే, థ్యాంక్ యూ. గత సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఒక్కరు ఏం తెలియకున్నా కూడా మీరు వచ్చినట్టయితే తెల్లగాయ మీద రాసిచ్చినా కూడా మీకు న్యాయం చేకూరుస్తాం. మీకు ఎలాంటి అన్యాయం జరిగినా కూడా. అంతేకాకుండా మీ ఆధార్ కార్డులను మీ ఫోన్ నెంబరు మీ అడ్రస్ చెప్పినట్టయితే మీకు ఎలాంటి అన్యాయం జరిగినా కూడా ఎవరి మీద కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. మీకు అన్యాయం జరిగితే టైంకు జీతాలు రాకున్నా ఇంకేదన్నా ఇంకా వేరే పర్సనల్ వేరే మీకు జాగభూముల పంచాయతీలు ఉన్నా కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అందులో కూడా చిన్న చిన్న మిగిలిన కేసులు ఉన్నట్టయితే అందులో పరిష్కరించుకోవచ్చు. మీరు ఎవరికి కలవాలి ఏంటని ఏం లేకుండా జిల్లా న్యాయ అధికార సంస్థ ఉంటుంది. మీరు నేరుగా వచ్చి జిల్లా జడ్జి గారితో మాట్లాడవచ్చు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 లోపల ఎప్పుడు వచ్చినా కూడా మీకు జడ్జి గారు అందుబాటులో ఉంటుంది. మీకు పారిశుద్ధ కార్మికులు కాకుండా కూడా మీ ఉద్యోగస్తులు కూడా చిన్న చిన్న సమస్యలున్నా కేసులున్నా కూడా మా జాతీయ లోక్ అదాలత్ ద్వారా మీరు పరిష్కరించుకోవాలని కోరుతున్నాము. అంతేకాకుండా అడ్వకేట్ను పెట్టుకోవాలనే స్తోమత లేని వారు కూడా హైకోర్టు వారు ప్రభుత్వ అడ్వకేట్ ఇచ్చి మీ కేసును కూడా వాళ్ళే వాదిస్తారు. మీకు ఎలాంటి ఖర్చు ఉండదు, ₹1 కూడా ఖర్చు ఉండదు. అలాంటి హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలకు అలాంటి అన్ని స్పెషలిస్ట్ ఉన్నప్పుడు ఉపయోగించుకోవాలనే ఉద్దేశం కొట్టే ఈ ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తున్నాము. ఇంకా కూడా చేస్తాము. దాదాపు 500 పైచీలుగా మేము ట్రైబల్ ఏరియాలలో వేరే ప్రతి పల్లెటూరులో కూడా గ్రామ పంచాయతీలలో కూడా మేము పెట్టి ప్రోగ్రాంలు పెట్టి తెలియపరుస్తున్నాము. అంతకుముందు మాకు ప్రీ లిటిగేషన్ కేసు అని ఉంటే అంటే ఉచితంగా వాదించేవి. అంతకుముందు ఒక నెలకు ఒకటి కూడా రాకపో. అలాంటి రోజులు ఇప్పుడు 5 చేస్తున్నాయి. ఇంకా కూడా మీరు మంచిగా దీన్ని జిల్లా ఉచిత న్యాయ సేవను కూడా మీరు వినియోగించుకున్నారని ఉండాలని కోరుతున్నాను. మీకు ఏదైనా సమస్యలు ఉన్నట్టయితే పెద్దలు కమిషనర్ గారు ఉన్నారు, భయపడద్దు. మీరు పోయి చెప్పాలి. చెప్తేనే సాల్వ్ తెలుస్తుంది. వేరే వాళ్ళకి చెప్పే వాళ్ళు సాల్వ్ చెప్పినట్టయితే తీరుస్తాడు. మీకు తీర్చగలదంటే సమస్య తీరుస్తాడు. మీరు సాధనం వెళ్ళాలి. మీకు ఎలాంటి సమస్యలు ఉండదు. ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించాలి. ఇంకా గ్రీన్ అండ్ క్లీన్ గా ఉన్నదంటే మీ వర్కర్ల ద్వారానే బాగుంది. సిటీ సిరిసిల్ల అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈ సమావేశానికి ఈ ఆదించిన మున్సిపల్ కమిషనర్ గారికి సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్ సూచించారు. ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ సిరిసిల్ల సర్దాపూర్ మార్కెట్ యార్డులోని మెప్మా ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మెప్మా ద్వారా 7 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొందాలని కలెక్టర్ గడ్డం నాగేష్ పేర్కొన్నారు. వరి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి, డైరెక్టర్లు, పౌర సరఫరాల అధికారి, మెప్మా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, ఏఈఓ, మహిళా సంఘాల సభ్యులు, హమాలీలు పాల్గొన్నారు. ఈరోజు మన మెప్మా నుండి వరి కొనుగోలు కేంద్రం ఇక్కడ మార్కెట్ కమిటీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సీజన్ ఖరీఫ్ 25-26లో మనం 3,20,000 వరకు మనకి మెట్రిక్ టన్నుల వరకు మనకు రావడం జరుగుతుంది. దాంట్లో టార్గెట్
2 లక్షల వరకు ఉంది మనకి. కాబట్టి ఈ మెప్మా నుండి 7 సెంటర్లు మనం కొనుగోలు కేంద్రాలు మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ కూడా రైతులు దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎంఎస్పి పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. మాట్లాడండి. ప్రస్తుత ఖరీఫ్ కాలానికి ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధరపై సిరిసిల్ల జిల్లాలో దాదాపుగా 330 సెంటర్లు ఓపెన్ చేసి రైతుల దగ్గర నుంచి ఈ మద్దతు ధరపై మనం కొనుగోలు చేస్తున్నాం. దీనిపై రైతులందరూ కూడా సహకరించి మరి రైతులందరూ కూడా తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోకుండా ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధరపై ఇక్కడ ఈ సెంటర్స్లలో అమ్ముకొని లాభాలు గడించాలని కోరుతూ మీ అందరికీ ఈరోజు ఇనాగ్రేషన్ చేసిన మెప్మా సంబంధించి నా ఈ సెంటర్కు విచ్చేసిన అందరి పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు సర్దాపూర్ గ్రామంలో మెప్మా ఆధ్వర్యంలో వరి కొనుగోలు సెంటర్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన అడిషనల్ కలెక్టర్ గారికి, అలాగే డిసిఎస్ఓ గారికి, మరియు మన ఏఓ గారికి, మిగతా సిబ్బందికి, అలాగే ముఖ్యంగా మెప్మా సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ప్రభుత్వం ప్రకటించిన 2389 రూపాయలు ధర ప్రకటించింది. ఇది మొదటి ఏ గ్రేడ్ రకానికి. అలాగే సాధారణ రకంకి 2689 రూపాయలు ప్రకటించింది. కాబట్టి రైతులందరూ గమనించి బయట మీ ధాన్యాన్ని దళాల వద్ద అమ్ముకోకుండా ఇక్కడికి మన మెప్మా ఆధ్వర్యంలోకి తీసుకొచ్చి అమ్ముకోగలని తెలియజేస్తున్నాను. రేపు జరగబోయే బంద్కు అన్ని పార్టీలు సహకరించాలని బీసీ సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా హైకోర్టు తీర్పు వ్యతిరేకిస్తూ బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ నిర్వహిస్తున్నట్లు పర్ష హనుమాన్లు తెలిపారు. 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల అమలు చేసే వరకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో గోనె ఎల్లప్ప, మేకల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. స్టేట్ కమిటీ పిలుపు మేరకు స్టేట్లో అన్ని బీసీ సంఘాలు జేఏసీ ఏర్పడడం జరిగింది. ఆ స్టేట్ బీసీ జేఏసీ ఆధారంలో అన్ని రాజకీయ పార్టీలకు రేపటి బంధువు సహకరించాలని కోరితే అన్ని రాష్ట్రానికి సంబంధించిన పార్టీలు సహకరిస్తా మద్దతు ఇస్తాయని చెప్పి తెలియజేయడం జరిగింది. అందులో నిన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మేము ఈ రాష్ట్ర బంధు మద్దతు ఇస్తున్నట్టు చెప్పినందుకు ఆ పార్టీకి ఆ పిసిసి ప్రెసిడెంట్ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో పిసిసి అధ్యక్షులు ప్రభుత్వ ఆది శ్రీనారాయణ గారి మేము బీసీ సంఘాలుగా రేపు బంధుకు సహకరించి మద్దతు ఇవ్వాలనే మా విజ్ఞప్తి మేరకు స్పందించి మేము రేపు జరగబోయే తెలంగాణ రాష్ట్ర బంద్కు డీసీ అధ్యక్షుని హోదాలో మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడం, వాళ్ళ క్యాడర్కు వాళ్ళ మనశాఖ అధ్యక్షులు కూడా బంద్లో పాల్గొని తెలియజేయడం పట్ల మేము ఆయన ఆశీనాన్నకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆలయ గారిని కూడా మా బీసీ సంఘాలుగా కలవడం జరిగింది. ఆయన కూడా రేపటి బంద్కు వాళ్ళ పార్టీ క్యాడర్కు వాళ్ళ పార్టీ మనశాఖ అధ్యక్షులకు అందరికీ మేము బంద్లో పాల్గొనాలని చెప్పి ఆదేశాలు ఇస్తామని చెప్పి మాకు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా ప్రధాన పార్టీలు మద్దతు ఇస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపటి బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థ ఎన్నికలో 42% రిజర్వేషన్ల కొరకు మేము కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నిరసనగా ఇస్తున్న బంద్కు సిరిసిల్ల జిల్లాలోని జిల్లా కేంద్రం అదే మండలాల్లోని అన్ని హోటల్స్, ఆర్టీసీ డిపో, అదేవిధంగా బ్యాంకులు, అన్ని విద్యా సంస్థలు, ప్రైవేట్ స్కూళ్ళు, ప్రభుత్వ స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు అన్నీ మా బంధుకు సహకరించి వాళ్ళందరూ మూసివేసి సహకరించాలని చెప్పి మీడియా ద్వారా మేము పిలుపునిస్తా ఉన్నాం. ఈ 42% రిజర్వేషన్లను సాధించుకునే వరకు మేము బీసీ సంఘాలుగా
రేపటి బంద్దే కాదు తర్వాత కూడా నిరంతరమైన కార్యక్రమాలు సాధించడం వరకు కొనసాగిస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు అన్ని బీసీ సంఘాలు అదేవిధంగా దళిత సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు రేపు పెద్ద ఎత్తున జిల్లా కేంద్రంలో బంద్లో విజయవంతం చేసేందుకు పాల్గొనని చెప్పి మరొక సందర్భంగా తెలియజేస్తున్నాను. జై బీసీ. రేపు జరగబోయే బంద్కు అన్ని పార్టీలు సహకరించాలని బీసీ సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా హైకోర్టు తీర్పు వ్యతిరేకిస్తూ బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ నిర్వహిస్తున్నట్లు పర్ష హనుమాన్లు తెలిపారు. 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల అమలు చేసే వరకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో గోనె ఎల్లప్ప, మేకల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. మేము కరీంనగర్ డిస్ట్రిక్ట్ సహకార కేంద్ర బ్యాంక్ నుంచి వస్తున్నాము. ఈరోజు జిల్లాల బ్రాంచ్లో మేము డిపాజిట్ మొబిలైజేషన్ కోసం వచ్చాము. ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కేటీసీసీ బ్యాంక్లో కొత్తగా సౌభాగ్య ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశారు. సో అందులో ఏంటి అంటే 333 రోజులు మనం డిపాజిట్ చేస్తే కనుక మహిళలకు వచ్చేసి 8.5%, అలాగే సీనియర్ సిటిజన్స్కి వచ్చేసి 8.5%గా అత్యధికంగా ఏ బ్యాంక్లో ఇవ్వలేనంతగా మన బ్యాంక్లో కేటీసీసీ బ్యాంక్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డిపాజిట్ చేసి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే దీనిది March 31 లోపు వరకే మనకి ఈ డెడ్ లైన్ ఉందండి. సో దీంతో పాటు మన కేటీసీసీ బ్యాంక్లో మనం యూపీఐ సేవలు కానీ మైక్రో ఏటీఎం సేవలు కానీ అన్ని సేవలు ఇవ్వడం జరుగుతుంది. లాకర్ ఫెసిలిటీ కూడా ఉంది. సో మన దాంట్లో ఏంటంటే ఎడ్యుకేషన్ లోన్స్ కానీ బిజినెస్ లోన్స్ కానీ అన్ని రకాల లోన్స్, క్రాప్ లోన్స్ కానీ మన బ్యాంక్లో ఇవ్వడం జరుగుతుంది. సో కస్టమర్స్కి మా ముఖ్యంగా వినతి ఏంటి అంటే మీరు వచ్చి ఈ సేవలన్నింటినీ మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు రేపటి బంద్కు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతుందని ప్రకటించిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఉచిత న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు చట్టాలపై అవగాహన సదస్సు. ఐకేపీ కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించిన అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్. సర్దాపూర్లోని మార్కెట్ కమిటీలో కొనుగోలు కేంద్రం ప్రారంభం. అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో రేపు బంద్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన బీసీ సంఘాల నాయకులు. సౌభాగ్య ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన కేడీసీసీ బ్యాంక్ సిబ్బంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.